మంగళగిరిలో శ్రామికుల టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన మెకానిక్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ జి ప్రభాకర్, అసోసియేషన్ నాయకులు షేక్ సలీం, బాపన్పల్లి వాసు, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మెకానిక్ సోదరుల దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. అట్లాగే ఈరోజు పాత బస్ స్టాండ్ కాడి నుంచి మొత్తం బంగ్లా దగ్గర నుంచి వడ్లపూడి సెంటర్ నుంచి మొత్తం తిరిగి మన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం గుర్తు తెచ్చుకొని ఆయన ఆదేశాలను మనం ఆయన అడుగుజాడలో నడుస్తూ మన కష్టజీవులందరూ కూడా ఎంతో ఎదగాలని చెప్పి మనం అందరం కూడా కృషి చేయాలా. అట్లాగే ప్రభుత్వాన్ని మనం కోరేది ఏంటంటే అంతకుముందు అర్జీలు ఇచ్చున్నారు, ఆఫీస్ కావాలని. మెకానిక్ సోదరులకు అంత ఆఫీస్ లేదు. మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఏ ఆఫీస్ లేదు. అది ఆఫీసు కావాలని చెప్పి మన ప్రభుత్వాన్ని అడిగాం. మళ్ళీ అడుగుదాం, కృషి చేద్దాం. అలాగే లోకేష్ గారిని కూడా కలుద్దాం. మన ఆఫీసు ఏర్పాటు చేసుకొని మన అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తే ఎంతో బాగుంటుందని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. శ్రామికుల టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి ముందుగా మన ప్రపంచవ్యాప్తంగా మెకానికల్ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి దానిలో భాగంగా మన మంగళగిరి శ్రామికుల తరపున మెకానికల్ అందరికీ ప్రపంచవ్యాప్తంగా మెకానిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మెకానికల్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఏదైతే ఐక్యతగా ఇన్ని సంవత్సరాలు పెట్టి పోరాడుకుంటూ వస్తున్నామో మనకి ప్రభుత్వం వారు గుర్తించి మనకి ఒక సొంత స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి అని మనం ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చున్నాము. దాన్ని మన నారా లోకేష్ గారు తీసుకొని పరిగణలోకి తీసుకొని మనకు ఎక్కడన్నా మంగళగిరి మున్సిపాలిటీలో పరిధిలో స్థలం కేటాయించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. మనం ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే మనకంటూ ఓ సొంత స్థలం లేదు. మంగళగిరిలో మెకానికులు దాదాపు మేము 160 మంది దాకా ఉన్నాము. ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే రోడ్డు మీద పెట్టుకోవాల్సి వస్తుంది, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, దానికి ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. అదే ప్రభుత్వం వారు మాకేదైనా ఒక స్థలం కేటాయించి ఎక్కడైనా చూపిస్తే అక్కడ మేము మీటింగ్ అవన్నీ ఎలాంటి సమస్యలు లేకుండా అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అని, అలాగే ప్రభుత్వం వారు మాకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మెకానికల్కి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అని చెప్పారు లోగడ ఎలక్షన్ అప్పుడు. ఆ హామీని కూడా నెరవేర్చాలని చెప్పేసి అని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. మాకు కూడా అందరిలాగానే ఒక యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ మాకు కూడా ఉండాలని చెప్పేసి అని మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారికి కానీ ఈ శాఖకు సంబంధించి మెకానికులు సంబంధించిన మంత్రి గారికి కూడా ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా గురించి అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. మాకు కూడా టూ వీలర్ మెకానిక్ తరఫున ఒక కార్పొరేషను ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అందరినీ మమ్మల్లాగా మాకు కూడా గుర్తించి మాకు కూడా మెకానికలందరికీ ప్రభుత్వం తరఫున ఒక ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పేసి అని 5-6 మీటింగులకు వెళ్ళాను. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ మన ఎర్రబాలెం కూడా వెళ్ళాను. కానీ వాళ్ళకందరికంటే కూడా మీరే ఎక్కువ మంది వచ్చారు. దానికి చాలా సంతోషం. సరే, అసోసియేషన్ మంచి వృద్ధి కావాలని మరి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరంతా చిన్న మెకానికల్గా పనిచేస్తున్నారు. బాబు ఇటు చెప్పేది వినండి. ఇప్పుడు మీకు చాలా బర్డన్తో మీరు రోజు పనిచేసినా కూడా ఒక 1000 రూపాయలు వస్తాయో, 500, 600 వస్తాయి చిన్న మెకానిక్లకి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మా డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంటు మీ మీద పూర్తి హక్కు మాకు ఉండిద్ది. కాబట్టి మీరు పిల్లల్ని మాత్రం పనిలో పెట్టుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని పెట్టుకోవద్దు. దీని మీద ఇప్పుడే నిన్న కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ దాని గురించి వెళ్ళొచ్చాను. మీరు మళ్ళీ నాకు లేట్ అవుతుందని వచ్చేసాను. అంతలోకి మీరు ఫోన్ చేసేసరికి వచ్చాను. పిల్లలని ఎటువంటి వాళ్ళని మీరు చైల్డ్ లేబర్గా పెట్టుకోవద్దు. నేను 1,00,000 రూపాయల పెనాల్టీ, సంవత్సరం జైలు శిక్ష తప్పనిసరిగా ఉండిద్ది. కాబట్టి నేను మీ మెకానిక్లకి మంగళగిరి వచ్చిన తర్వాత కూడా 12-13 కేసులు రాశాను. కేసులు రాశా కానీ నేను ఎక్కడా ప్రాసిక్యూషన్ చేయలేదు, మిమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.